తనలాహన ధరించినట్లని కత్తిగాలు ధరించినట్లని సర్వవ్యాపకుడైనట్లని విశ్వాసాన్ని నామధేయంగా విశ్వాన్ని గుర్తగా తెలుస్తున్నాను. విశ్వమంతయు సంపద కలిగిన వాడు అని అంటారు. ఈ విశ్వాసం ప్రభావం అభివృద్ధి 39వ వస్తుంది. ఈ విశ్వాస సంవత్సరంలో అన్ని ప్రాంతముల్లో సౌఖ్యంగా ఉంటాము. దృష్టి అనగా ఉత్సవం తక్కువగా ఉంటుంది. ఆహారాన్ని అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం అధిపతి రవి గజారుడు వల్ల దేశంలో చూపించుకోగలరు. ప్రజలు సుఖంగా ఉంటారు. వర్షాకాలంలో వచ్చి వర్షం కురిగింది. ప్రజలు అన్ని జంతువులు ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం స్వామి రావు. ఈ సంవత్సరం వర్షం మధ్యంగా ఉంటుంది. అన్నాహారం ధరలు అధికంగా ఉంటుంది. చైత్రమాసంలో రంగులు రోజులు ఉంటుంది. ఆహార ధరలు అధికంగా ఉన్నాయి. వైశాఖ మధ్యలో రాజు ఎడారి ప్రభుత్వంలో భూమిక్ష నివారింపలేని పరిస్థితులు. పశ్చిమ దేశంలో అన్న ఆహార ధర అధికము. జ్యేష్ఠ మాసంలో విగ్రహం కలుగులు. ఆషాఢ మాసంలో కొంచెం పురుషపాతం. శ్రావణ మరియు మంత్రంలో అకాల వర్షము కొన్ని చోట్ల దుర్భిక్షలు కలుగు. ఆశ్వేత మాసంలో రోగపీడ ఆవులు ఏదులు గుణాలు పక్షుల ధరలు అధికంగా ఉంది. బంగారం మరియు ఇతరులు చౌకగా ఉంటుంది. కార్తీక మార్గ పుష్పాలలో అన్ని ధరలు చౌకగా ఉంటుంది. ఈ సంవత్సరం రాజు రవి, వంశ చంద్రుడు, శ్రీరాజు రవి, సత్యాగ్రహి బుధుడు, రాజారాజు బుధుడు, అక్షయశుభుడు, 7 అశుభులు. నవరాయుగంలో అశుభాలు గీత వలన దేశంలో కలహాలు ఉంటుంది. చతుర్దశ విభాగంలో సమాంతరం వల్ల ప్రజలు సమన్వయంతో కూడి ఉంటుంది. పరిపాలన దర్యాపుగా ఉంటుంది. రాజు రవి రాజు అవడం వల్ల గోపాలకులు పరస్పరం మంచి చంద్రులు అవడం వల్ల సువృత్తి కలిగి సర్వస్వం ధరించును. ప్రజల క్షమము ఆరోగ్యం సురక్ష సేనాకులు రవి వల్ల రాజులకు పరస్పరం తగ్గలు మేఘములు వాయువుతో కొన్ని సౌకర్యం ఎర్రం దానికులు ఫలించును. సస్యాలు గోతాల వల్ల వర్షం మందంగా ఉంటుంది. సస్యం మందం మేఘములకు వాయువులు కలుగును. ప్రజలు త్రాసం చెందుతుంది. ధాన్యాలు గుర్తు వల్ల సన్నధాన్యం ముఖధాన్యము సింపిధాన్యములు బాగుగా పండును. ఎర్రనేల బాగుగా ఫలించును. అత్యాధిపతి నవ్యగటం వల్ల ధరలు తగ్గులు. వర్షం స్వల్పం. ప్రజలకు ఆకలి భయములు రాజు గృహంతో ఉంటుంది. మేఘాధిపతి నవ్యగటం వల్ల వర్షం ఖండఖండములుగా పెరిగింది. ఫలితం స్వల్పంగా ఉంటుంది. ఎర్రని వస్తువులు బాగుగా ఫలించును. ప్రజలకు భయమే ఏర్పడు. రసాధిపతి శుక్రవతి వల్ల సుగంధ వస్తువులు, రస వస్తువులు, క్షార వస్తువులు, కంద వగైన దుంపలు, ఫలములు, పుష్పములు వగైన వస్తువులు బాగుగా ఫలించును. నీరసాధిపతి బుద్ధి వల్ల ఆకుపచ్చ రక్తములు వివిధ రకమైన ధాన్యములు వృద్ధి. పురోహితులు బుద్ధి అవడం వల్ల పురోహితులు బుద్ధి కలిగి ఉండి ప్రజలను రాజును దుఃఖపెట్టదు. పరీక్షలు బుద్ధి అవడం వల్ల పరీక్షలు సుఖకరముగా ఉంటుంది. ప్రజలు అన్యోన్యం